ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ప్రశ్నలు జవాబులు. ఫస్ట్ వన్. ఇశ్రాయేలు వినుము, ఎందుకు నీవు యొర్దాను దాటపోవచ్చున్నావు? ఆన్సర్. నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై. నెక్స్ట్ వన్. ఆ ప్రజలు ఇటువంటి వారు, వారి వంశము ఏంటి? ఆన్సర్. ఆ ప్రజలు గొప్పవారు మరియు ఉన్నత దేహులు. వారి వంశము అనాకీల వంశం. నెక్స్ట్ వన్. మీ దేవుడైన యెహోవా నీ ముందు ఎలా దాటిపోచున్నాడు? ఆన్సర్. దహించు అగ్నివలె. నెక్స్ట్ వన్. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా ఏమి అనుకొనవద్దు అనెను. ఆన్సర్. నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు అనెను. నెక్స్ట్ వన్. ఎందుకు యెహోవా నీ ఎదురు నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు? ఆన్సర్. ఈ జనముల చెడుతనమును బట్టి. నెక్స్ట్ వన్. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు హేతువు కానిది ఏమిటి? ఆన్సర్. నీతి అయిన నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. నెక్స్ట్ వన్. నీ దేవుడిని యెహోవా వారిని నీ ఎదుటి నుండి ఎందుకు వెళ్ళగొట్టుచున్నాడు? ఆన్సర్. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా ఈ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై. నెక్స్ట్ వన్. మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపచేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఎక్కడ ఆ ప్లేస్ ఏమిటి? ఆన్సర్. హోరేబులో. నెక్స్ట్ వన్. రాతి పలకల మీద వ్రాత ఎవరిది? ఆన్సర్. దేవుని వేలితో రాయబడిన ఆ 2 రాతి పలకలు అని రాయబడినది. నెక్స్ట్ వన్. దేవునితో కొండ మీద ఉన్న రోజులు ఎన్ని? ఆన్సర్. 40 రాత్రులు 40 పగళ్ళు. నెక్స్ట్ వన్. యెహోవా ఈ ప్రజలను ఏమని పిలిచెను? ఆన్సర్. లోబడనొల్లని ప్రజలు అని పిలిచెను. నెక్స్ట్. కొండ దేని చేత కాలుచుండెను? ఆన్సర్. అగ్ని చేత. నెక్స్ట్ వన్. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి ఏమి చేసి ఉంటిరి? ఆన్సర్. పాపము చేసి ఉంటిమి. నెక్స్ట్ వన్. డాష్ చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి? ఆన్సర్. పోతదూడను. నెక్స్ట్ వన్. మీరు ఎక్కడ యెహోవాకు కోపం పుట్టించిరి? ఆన్సర్. తబేరాలోను, మస్సాలోను, కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. నెక్స్ట్ వన్. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి ఎక్కడి నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకును నమ్ముకొనక ఆయన నోటి మాటలో తిరుగుబడితిరి. ఆన్సర్. కాదేషు బర్నియాలో నుండి. నెక్స్ట్ వన్. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగ చెప్పి తిని. మోషే ప్రార్థన. ఆన్సర్. ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనములను నశింపచేయకుము అని ప్రార్థించారు. నెక్స్ట్ వన్. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము అని ప్రార్థన చేసిన వారు ఎవరు? ఆన్సర్. మోషే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.